Hey guys, so the topic for the day is cell cycle. So in the previous video, we have seen the previous questions of interface. So the topic for the day is mitosis. So mitosis is nothing but a fundamental process in the eukaryotes where the parent cell divides to produce two identical daughter cells. సో నార్మల్గా మన సెల్లో అయ్యే ఫండమెంటల్ ప్రాసెస్ ఇక్కడైతే మన పేరెంట్ సెల్ అనేది డివైడ్ అయ్యి టూ ఐడెంటికల్ డాటర్ సెల్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో టూ ఐడెంటికల్ డాటర్ సెల్స్ అంటే వాట్ ఎవర్ కంటెంట్స్ ఏవైతే పేరెంట్ సెల్లో ఉన్నాయో ద సేమ్ క్రోమోజోమ్ నెంబర్ విల్ బి ప్రెసెంట్ ఇన్ ది డాటర్ సెల్స్ ఆల్సో. సో అందుకే ద కైండ్ ఆఫ్ మైటాటిక్ డివిజన్ ని మనం ఈక్వేషనల్ డివిజన్ అని కూడా అంటాం. దర్ ఇస్ దిస్ ఫస్ట్ పాయింట్, ఈక్వేషనల్ డివిజన్ అంటాం బికాస్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద పేరెంట్ సెల్ ఆర్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ది డాటర్ సెల్. నా ఈ మైటాసిస్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి జనరలీ అకరింగ్ ఇన్ ది డిప్లాయిడ్ సొమాటిక్ సెల్స్. సో అన్ని డిప్లాయిడ్ సొమాటిక్ సెల్స్ లో అయ్యే కామన్ మెకానిజం ఆఫ్ సెల్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని మైటాటిక్ డివిజన్ అని అంటాం. But there are certain exceptions like male honeybees లో in the haploid cells లో కూడా you can see the mitotic division అన్నమాట. Remember the exceptions. Male honeybees లో haploid cells లో you can see the division of mitosis. అదే ప్లాంట్స్ కి వస్తే యూ కెన్ సీ బోత్ హ్యాప్లాయిడ్ లో డిప్లాయిడ్ సెల్స్ లో మైటోటిక్ డివిజన్ అనేది అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రొడక్షన్ అబౌట్ ది మైటోసిస్. So coming to the mitosis, it is again divided into two types, karyokinesis and cytokinesis. So each division of karyokinesis or nuclear division is further divided into four types. That is prophase, metaphase, anaphase and telophase. So each phase గురించి separate గా చదువుకుందాం and we will see the significance of mitosis and కొన్ని previous questions కూడా చూద్దాం. So coming to the first phase, that is prophase. సో ఇంటర్ఫేస్ లో మనం ఏం చూసాం, G1 ఫేజ్, ఎస్ ఫేజ్, G2 ఫేజ్ చూసాం. సో మనకి G2 ఎస్ ఫేజ్ లో డిఎన్ఏ మెటీరియల్ అనేది కంప్లీట్ గా రెప్లికేట్ అయిపోయింది అలాంగ్ విత్ ది సెంట్రోసోమ్. దెన్ ప్రోఫేజ్ లో ఏమవుతుంది, ఏదైతే జెనెటిక్ మెటీరియల్ డూప్లికేట్ అయిందో లైక్ క్రోమోజోమ్ మెటీరియల్ అనేది కండెన్స్ అయిపోయి మైటాటిక్ క్రోమోజోమ్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ ది ప్రోఫేజ్. ఇఫ్ యూ సీ ది ఫస్ట్ పిక్చర్, ఇట్లా కంప్లీట్ క్రోమాటిన్ మెటీరియల్ లాగా ఉన్నది కాస్త క్రోమోజోమ్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట ప్రోఫేజ్ లో. దెన్ నా క్రోమోజోమ్స్ ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే, ఇఫ్ యూ సీ టూ క్రోమాటిడ్స్, టూ సిస్టర్ క్రోమాటిడ్స్, ఇవి టూ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆర్ హోల్డ్ టుగెదర్ బై ఏ సెంట్రల్ స్ట్రక్చర్ విచ్ వి కాల్ ఇట్ as సెంట్రోమియర్. సో సింగిల్ సెంట్రోమియర్ అనేది టూ సిస్టర్ క్రోమాటిడ్స్ ని హోల్డ్ చేసుకొని ఉంటది అనమాట ఇన్ ది ప్రోఫేజ్. నెక్స్ట్, సో ఎప్పుడైతే క్రోమాటిన్ మెటీరియల్ కాస్త క్రోమోజోమ్స్ లాగా ఫామ్ అయిందో, ఇక్కడ ఉండే సెంట్రోజోమ్స్ ఏవైతే ఎస్ స్పేస్ లో డివైడ్ అయినాయో నవ్ దే స్టార్ట్ టు మూవ్ టువర్డ్స్ ది ఆపోజిట్ పోల్. ఒకటి ఈ పోల్ కి ఒకటి ఈ పోల్ కి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రోఫేస్ లో మనకి గాల్జీ కాంప్లెక్స్ కానీ, ఎండోప్లాస్మిక్ రెటికులం కానీ, న్యూక్లియోలస్ కానీ, న్యూక్లియర్ ఎన్వలప్ కానీ మెల్లమెల్లగా డిసపియర్ అవుతూ కనిపిస్తుంది. లైక్ ఇఫ్ యూ సీ ఇన్ ద పిక్చర్, ఎర్లీ ప్రోఫేస్ లో మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంది. దెన్ లేట్ ప్రొఫేస్ లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ కొంచెం కొంచెం బ్రేక్ అవుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. సో దెన్ దీస్ ఆర్ ఆల్ ది చేంజెస్ విచ్ ఆర్ అకరింగ్ ఇన్ ది ప్రోఫేస్. క్రోమాటిన్ మెటీరియల్ కాస్త క్రోమోజోమ్స్ లాగా ఫామ్ అవుతాయి. క్రోమోజోమ్స్ ఎలా కనిపిస్తాయి అంటే టూ సిస్టర్ క్రోమాటిడ్స్ హెల్డ్ టుగెదర్ బై ఎ సింగిల్ సెంట్రోమియర్. నవ్ ది సెంట్రోజోమ్స్ బిగిన్స్ టు మూవ్ టువర్డ్స్ ది ఆపోజిట్ పోల్స్. గాల్జీ కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, న్యూక్లియోలస్, న్యూక్లియర్ ఎన్వలప్ ఇవన్నీ కూడా డిసపియర్ అవుతాయి. So coming to the second phase, which we call it as metaphase. సో మెటాఫేజ్ లో ఫస్ట్ చేంజెస్ ఏంటి, సో న్యూక్లియర్ ఎన్వలప్ ఏదైతే ఇంతకు ముందు ఉండిందో ఇన్ ది ప్రోఫేజ్ బ్రేక్ డౌన్ లాగా కనిపించిందో ఇప్పుడు కంప్లీట్ న్యూక్లియర్ ఎన్వలప్ మనకి కనిపించదు. సో ఏవైతే క్రోమోజోమ్స్, ఏవైతే సెంట్రోజోమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి కంప్లీట్ సైటోప్లాజం లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అనమాట. సో దిస్ ఇస్ ది ఫస్ట్ చేంజ్ విచ్ యూ సీ, కంప్లీట్ న్యూక్లియర్ ఎన్వలప్ అనేది డిసపియర్ అవుతుంది అండ్ వాట్ ఎవర్ ది క్రోమోజోమ్స్ విచ్ ఆర్ దేర్ దే ఆర్ కంప్లీట్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది cytoplasm. So మనకు ఒక క్వశ్చన్ అడగొచ్చు, వేర్ యూ కెన్ సీ ది కంప్లీట్ ఆర్ క్లియర్ మార్ఫాలజీ ఆఫ్ ది క్రోమోజోమ్స్ అంటే యూ కెన్ ఆన్సర్ ఇట్ యాజ్ మెటాఫేజ్. దెన్ సో మెటాఫేజ్ లో క్లియర్ మార్ఫాలజీ ఆఫ్ ది క్రోమోజోమ్స్ కెన్ బి స్టడీడ్ అనమాట. సో క్రోమోజోమ్స్ యొక్క మార్ఫాలజీని చదవడానికి జనరల్ గా సెల్స్ ని మనం మెటాఫేజ్ స్టేజ్ లోనే
కీన్ గా అబ్జర్వ్ చేస్తుంటాం అనమాట. నెక్స్ట్, సో ఏవైతే సెంట్రోజోమ్స్ ఆపోజిట్ పోల్స్ లో మూవ్ అయినాయో నవ్ దే స్టార్ట్ టు ప్రొడ్యూస్ ది స్పిండల్ ఫైబర్స్. దెన్ సో ఈ సెంట్రోజోమ్ నుంచి రేడియేట్ అయ్యే మైక్రోట్యూబ్యూల్స్ ని మనం ఆస్టర్స్ అని అంటాం ఇవన్నీ. సో దీస్ ఆర్ ఆల్ ఆస్టర్స్, ఇవేమో స్పిండల్ ఫైబర్స్. నవ్ ఏవైతే స్పిండల్ ఫైబర్స్ విచ్ హ్యావ్ బీన్ అరైజింగ్ ఫ్రమ్ ది సెంట్రోజోమ్ విల్ కమ్ అండ్ అటాచ్ టు ది క్రోమాటిడ్స్. దెన్ సి క్రోమాటిడ్స్ దగ్గర అటాచ్ అవుతుంది. ఇక్కడ అంటే ఎట్ ద పొజిషన్ ఆఫ్ కైనెటోకోర్. సో ఈ కైనెటోకోర్ ఎక్కడ ఉంటుంది అంటే ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ సెంట్రోమియర్. ఇక్కడ సెంటర్ లో సెంట్రోమియర్ ఉంటుంది కదా, ఆన్ దిస్ సెంట్రోమియర్ ఒక డిస్క్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో దట్ డిస్క్ లైక్ స్ట్రక్చర్ వి కాల్ ఇట్ యాజ్ kinetochore, where the spindle fibers will come and attach to the structure. Now, ఏవైతే chromosomes which are there like this, randomly distributed throughout the cytoplasm, at the end of metaphase ఇవన్నీ ఇట్లా ఈక్విటేషనల్ ప్లేట్ లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఈ ప్లేట్ ని మనం మెటాఫేస్ ప్లేట్ అని అంటాం. సో వేర్ ఆల్ ది క్రోమోజోమ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎట్ ది నియర్ ది ఈక్వేటర్ లాగా, సో ఈక్విటేషనల్ ప్లేట్ ఆర్ మెటాఫేస్ ప్లేట్ దగ్గర ఇవన్నీ క్రోమోజోమ్స్ ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో వాట్ ఆర్ ది చేంజెస్ విచ్ ఆర్ అకరింగ్ ఇన్ ద మెటాఫేస్ అంటే న్యూక్లియర్ ఎన్వలప్ కంప్లీట్ గా వెళ్ళిపోతుంది, డిసింటిగ్రేషన్ అయిపోతుంది, అండ్ క్రోమోజోమ్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంటాయి సైటోప్లాజం లో. అండ్ కంప్లీట్ క్లియర్ మార్ఫాలజీ ఆఫ్ ది క్రోమోజోమ్స్ మనం ఎందులో చూస్తామంటే మెటాఫేస్ లో చూస్తాం. స్పిండల్ ఫైబర్స్ వచ్చి ఎక్కడ అటాచ్ అవుతుందంటే కైనెటోకోర్ లో అటాచ్ అవుతుంది. వాట్ ఈస్ కైనెటోకోర్ అంటే డిస్క్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఇస్ బీన్ present on the surface of centromere అని అంటాం. అండ్ ఆల్ ది క్రోమోజోమ్స్ ఆర్ అలైన్డ్ ఎట్ ది మెటాఫేస్ ప్లేట్ అని అంటాం. సో ఎక్కడ అలైన్ అవుతాయి అన్ని క్రోమోజోమ్స్ ఈక్వేటర్ లో అంటే మెటాఫేస్ ప్లేట్. రిమెంబర్ ది టర్మ్. కమింగ్ టు ద థర్డ్ ఫేజ్ వి కాల్ ఇట్ యాజ్ అనాఫేస్. సో అనాఫేస్ లో ఏమవుతుంది, ఇంతకు ముందు డయాగ్రామ్ లో ఏం చెప్పాను, టూ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆర్ అటాచ్డ్ బై సింగిల్ సెంట్రోమియర్ అని చెప్పాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ సింగిల్ సెంట్రోమియర్ కాస్త స్ప్లిట్ అవుతుంది. సో సెంట్రోమియర్ స్ప్లిట్టింగ్ అండ్ క్రోమాటిడ్స్ అనేటివి ఇట్లా సపరేట్ అయిపోతాయి. సో క్రోమాటిడ్స్ ఇక్కడికి ఈ పోల్కి హాఫ్ అండ్ ఈ పోల్కి హాఫ్ రీచ్ అవుతాయి అనమాట. సో అనాఫేస్ ఫేజ్ లో ఏమవుతుంది, సెంట్రోమియర్ అనేది స్ప్లిట్ అవుతుంది, క్రోమాటిడ్స్ అనేటివి వాటి యొక్క సపరేట్ పోల్స్ కి రీచ్ అయిపోతాయి అనమాట. సో ఈక్విటేషనల్ డివిజన్ అనమాట. ఎక్కడైతే 46 క్రోమోజోమ్స్ హ్యూమన్స్ లో ఉంటాయో ఆ 46 క్రోమోజోమ్స్ కాస్త ఎస్ ఫేజ్ లో డూప్లికేట్ అవుతాయి. బట్ స్టిల్ జెనెటిక్ మెటీరియల్ డూప్లికేట్ అవుతుంది కానీ క్రోమోజోమ్స్ అనేటివి డూప్లికేట్ అవ్వవు. బికాస్ అందులో ఒకటే సెంట్రోమియర్ టూ సిస్టర్ క్రోమాటిడ్స్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడైతే అనాఫేస్ కి వస్తుందో అనాఫేస్ లో సెంట్రోమియర్ అనేది సపరేట్ అవుతుంది. సో సెంట్రోమియర్ స్ప్లిట్ అయ్యాక ఒక్కొక్క సెంట్రోమియర్ కి ఒక్కొక్క సిస్టర్ క్రోమాటిడ్ అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు సెంట్రోమియర్ విత్ వన్ సిస్టర్ క్రోమాటిడ్ విల్ బి సెపరేటెడ్ ఇన్ ది అనాఫేస్. సో అనాఫేస్ లో ఏమవుతుంది అంటే సెంట్రోమియర్ స్ప్లిట్ అవుతుంది, క్రోమాటిడ్స్ అనేటివి సపరేట్ పోల్స్ కి రీచ్ అవుతాయి అనమాట. కమింగ్ టు ది లాస్ట్ ఫేజ్ దట్ ఇస్ టీలోఫేజ్. సో ఏవైతే క్రోమోజోమ్స్ వాటి యొక్క పోల్స్ కి రీచ్ అయినాయో ఇప్పుడు అవి డీకండెన్స్ అవుతాయి అనమాట. అంటే లూజింగ్ దర్ ఐడెంటిటీ, క్రోమోజోమ్స్ కాస్త క్రోమాటిన్ మెటీరియల్ లాగా ఫామ్ అవుతుంది. ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో చూసాం మనం ప్రోఫేజ్ లో క్రోమాటిన్ మెటీరియల్ క్రోమోజోమ్స్ లాగా ఫామ్ అయింది. టీలోఫేజ్ లో ఏంటి, క్రోమోజోమ్స్ కాస్త క్రోమాటిన్ మెటీరియల్ లాగా ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ది ఫస్ట్ ఫేజ్. సో సెకండ్ లో ఏమవుతుంది, ఏదైతే న్యూక్లియర్ ఎన్వలప్ డిసపియర్ అయిందో ప్రోఫేజ్ లో ఆ న్యూక్లియర్ ఎన్వలప్ ఇప్పుడు ఫామ్ అవుతుంది అనమాట మెల్లగా. సో దిస్ ఇస్ ది న్యూక్లియర్ ఎన్వలప్ మెల్లగా ఫామ్ అవ్వడం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ డిసపియర్ అయిన న్యూక్లియోలస్, గాల్జీ కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కూడా మళ్ళీ రీఫామ్ అవుతాయి. సో ఈ ఫేజ్ అంతా చూస్తే మనకు ఆపోజిట్ ఫేజ్ ఆఫ్ ప్రోఫేజ్ అని గుర్తొస్తుంది. సో ప్రోఫేజ్ లో అయిన అన్ని చేంజెస్ కాస్త రీబ్యాక్ అవుతాయి టీలోఫేజ్ లో. ఏమేం చేంజెస్ అంటే న్యూక్లియర్ ఎన్వలప్ మళ్ళీ ఫామ్ అవుతుంది, క్రోమోజోమ్స్ కాస్త క్రోమాటిన్ మెటీరియల్ లాగా ఫామ్ అయిపోతుంది, ఏవైతే సెల్ ఆర్గనల్స్ ప్రోఫేజ్ లో డిసపియర్ అయ్యాయో లైక్ న్యూక్లియోలస్, గాల్జీ కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇవన్నీ మళ్ళీ రీఫామ్ అవుతాయి. సో దీస్ ఆర్ ది చేంజెస్ విచ్ ఆర్ అకరింగ్ ఇన్ ది ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్. సో నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ ఉంది క్యారియోకైనసిస్ లో ఆ 4 ఫేజెస్ చూసాం. అంటే డివిజన్ ఆఫ్ ది క్రోమోజోమల్ మెటీరియల్ చూసాం. నెక్స్ట్ ఈజ్ ది డివిజన్ ఆఫ్ ది సైటోప్లాజం. సో సెపరేషన్ ఆఫ్ సైటోప్లాజం ని మనం సైటోకైనసిస్ అని అంటాం. ఇఫ్ యూ సీ ఇన్ ద డయాగ్రామ్, సో సైటోప్లాజం అనేది రెండు సపరేట్ అయిపోయి న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా ఫామ్ అయిపోయింది అండ్ ఒక్కొక్క సెంట్రోజోమ్ అనేది వచ్చేసింది. సో దీస్ ఆర్ ది ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ది సైటోకైనసిస్. సో సైటోకైనసిస్ అంటే ఏంటి, డివిజన్ ఆఫ్ ది సైటోప్లాజం. సో ఇది మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది ఎందులో యానిమల్ సెల్లో అండ్ ది ప్లాంట్ సెల్. సో యానిమల్ సెల్స్ లో ఏంటి అంటే
ఇక్కడ యానిమల్ సెల్స్ లో ఏంటంటే ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ఫరో ఎండ్ లో స్టార్ట్ అయ్యి ఈ ఫరో అనేది డీపెన్ అయిపోయి సెంటర్ దాకా రీచ్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ యానిమల్ సెల్. అదే మనం ప్లాంట్ సెల్ లో చూస్తే ఫస్ట్ ఇది ఈ డివిజన్ ఆఫ్ ది సైటోప్లాజం అనేది సెంటర్ లో స్టార్ట్ అవుతుంది. ఇది మెల్లమెల్లగా టువర్డ్స్ ది ఎండ్స్ కి రీచ్ అవుతుంది, అంటే టువర్డ్స్ ద ఈక్వేటర్ కి రీచ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్. యానిమల్ సెల్లో ఎండ్స్ లో స్టార్ట్ అయ్యి సెంటర్ కి రీచ్ అవుతుంది. ప్లాంట్ సెల్లో సెంటర్ లో స్టార్ట్ అయ్యి టువర్డ్స్ ది ఎండ్స్ కి రీచ్ అవుతుంది అనమాట. సో డన్. అండ్ ఇంకొక ఎక్సెప్షన్, కొన్ని మనం చెప్తాం మల్టీ న్యూక్లియేట్ సెల్స్ అని అంటాం, ఆర్ వెర్ ఇస్ ఎ సెల్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ న్యూక్లియస్ అని అంటాం. సో ఇవన్నీ ఎట్లా ఫామ్ అవుతాయి అనేది. సో అండర్ సర్టన్ కండిషన్స్ ఈ క్యారియోకైనసిస్ తర్వాత సైటోకైనసిస్ ప్రాసెస్ అనేది అవ్వదన్నమాట. సో సైటోకైనసిస్ ప్రాసెస్ అవ్వకపోతే ఏంటి, సెల్స్ అనేటివి సపరేట్ అవ్వవు, సైటోప్లాజం అనేది సపరేట్ అవ్వదు, సెల్స్ అనేటివి సపరేట్ అవ్వవు. సో ఒకటే సెల్లో ఎన్ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ అనేది కంటిన్యూస్ గా ఫామ్ అవుతూనే ఉంటాయి. సో ఈ కండిషన్ ని మనం సిన్సైటియం అని అంటాం. ఎగ్జాంపుల్ లో లిక్విడ్ ఎండోస్పర్మ్ ఇన్ ది కోకోనట్. రిమెంబర్ ది ఎగ్జాంపుల్ అండ్ ద మెకానిజం. సో మల్టీ న్యూక్లియేట్ కండిషన్ ఎందుకు వస్తుంది, క్యారియోకైనసిస్ తర్వాత సైటోకైనసిస్ అవ్వకపోతే మల్టీ న్యూక్లియేట్ కండిషన్ వస్తుంది. ఎందుకంటే సైటోప్లాజం డివైడ్ అవ్వదు, సెల్స్ డివైడ్ అవ్వవు, ఒకటే సెల్లో కంటిన్యూస్ గా న్యూక్లియస్ యాడప్ అవుతూనే ఉంటాయి, అల్టిమేట్లీ ఫార్మింగ్ మల్టీ న్యూక్లియేట్. ఆ కండిషన్ ని మనం సిన్సైటియం అంటాం. అండ్ ఎగ్జాంపుల్ ఎక్కడ అంటే లిక్విడ్ ఎండోస్పర్మ్ ఇన్ ది కోకోనట్. సో దిస్ ఇస్ అబౌట్ ది థియరీ కంటెంట్ ఆఫ్ మైటోసిస్: ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టిలోఫేజ్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ చూద్దాం. సో ఈ మైటోసిస్ మనకి ఎందులో అవసరం, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటోసిస్? సో ఫస్ట్ ఇక్కడ ద గ్రోత్ ఆఫ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం. సో జనరలీ ఏ మల్టీసెల్యులర్ ఆర్గానిజం అయినా, హౌ హ్యూజ్ ది ఆర్గానిజం ఇట్ ఇస్, బట్ ఇట్ విల్ బి స్టార్టింగ్ విత్ సింగిల్ సెల్. ఇప్పుడు హ్యూమన్స్ చూస్తాం, ఇంత లార్జ్ బాడీని ఫస్ట్ ఒక సింగిల్ సెల్ తో స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ జైగోట్. సో జైగోట్ కాస్త మల్టిపుల్ టైమ్స్ మల్టిప్లై అవ్వడం ద్వారా ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజం అనేది ఫామ్ అయింది. సో ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఇస్ గ్రోత్ ఆఫ్ ది మల్టీసెల్యులర్ ఆర్గానిజం. నెక్స్ట్ ఈస్ ది సెల్ రిపేర్. సో ఎప్పుడైతే మనకి ఏమైనా ఇంజురీస్ అయినా, డ్యామేజెస్ అయినా, సెల్ అనేది రీఫార్మ్ అయిపోతుంది. సో రీఫార్మ్ అవ్వడానికి రీజన్ ఏంటి, అక్కడ సెల్ అనేది డ్యామేజ్ అయిన సెల్ కాస్త తీసేసి న్యూ సెల్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ కండిషన్ వి కాల్ ఇట్ as సెల్ రిపేర్. సో అది కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ మైటోసిస్. ఇది యానిమల్స్. ప్లాంట్స్ లో ఏంటి, కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ ది ప్లాంట్స్. సో చిన్నగా పెట్టిన ట్రీ కాస్త లాంగ్ హ్యూజ్ ట్రీ లాగా ఫామ్ అవుతుంది. సో ఆ గ్రోత్ ఆఫ్ ది ప్లాంట్ ఇస్ ఆల్సో డన్ బై ది మైటోసిస్. అంటే మెరిస్టమాటిక్ స్టెమ్ కాస్త కంటిన్యూస్ గా గ్రో అవుతూనే ఉంటుంది. సో దట్ ఈస్ బై ది మైటోసిస్ ఆల్సో డన్. సో బ్లడ్ సెల్స్ గ్రో అవ్వడం కానీ, లేకపోతే లైనింగ్ ఆఫ్ ది గట్, ఎప్పుడైనా ఎపిడర్మిస్ లేయర్ డ్యామేజ్ అయినా కూడా, సో ఇవన్నీ గ్రోత్ మనకి మైటోసిస్ నుంచే అవుతుంది. సో రిమెంబర్ ది సిగ్నిఫికెన్స్ అండ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో కమింగ్ టు ది క్వశ్చన్స్. దెన్ ఫస్ట్ క్వశ్చన్: spindle fibers attached to kinetochores of chromosome during what phase? ప్రోఫేస్, మెటాఫేస్, అనాఫేస్, టిలోఫేస్. సో ఈ క్వశ్చన్ మనకి నీట్ 2024లో అడిగారు. సో ఇప్పుడే చెప్పాను. సో స్పిండల్ ఫైబర్స్ అటాచ్ టు ది కైనటోకోర్ ఆఫ్ క్రోమోజోమ్స్ డ్యూరింగ్ ది మెటాఫేస్. సో మెటాఫేస్ లో ఏవైతే మనకి ఈక్విటేషనల్ ప్లేట్ లో, మెటాఫేస్ ప్లేట్ లో అన్ని క్రోమోజోమ్స్ అరేంజ్ అయ్యాక స్పిండల్ ఫైబర్స్ అనేటివి కైనటోకోర్ మీద అటాచ్ అవుతుంది. కైనటోకోర్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది సెంట్రోమియర్. సో సర్ఫేస్ ఆఫ్ ది సెంట్రోమియర్ లో ఉన్న కైనటోకోర్ కాస్త ఈ స్పిండల్ ఫైబర్స్ అనేటివి అటాచ్ అవుతాయి. ఏ ఫేస్ లో అంటే మెటాఫేస్. డన్. నెక్స్ట్ క్వశ్చన్: which one of the following never occurs during mitotic cell division? It was asked in NEET 2022 phase 1 లో అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. మూమెంట్ ఆఫ్ సెంట్రియోల్ టువర్డ్స్ ఆపోజిట్ పోల్స్. డన్. ఈ ప్రాసెస్ మనకి మెటాఫేస్ లో అవుతుంది. సెంట్రియోల్స్ అనేటివి ఆపోజిట్ పోల్స్ కి మూవ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్, పేరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. నో. సో ద స్ట్రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ పేరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఈ పేరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనేది మనకి మియోసిస్ లో అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం, బట్ ఇట్ విల్ బి అకరింగ్ ఇన్ ది మియోసిస్. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. కాయిలింగ్ అండ్ కండెన్సేషన్ ఆఫ్ ది క్రోమాటిడ్స్. ఎస్, కాయిలింగ్, కండెన్సేషన్ ఆఫ్ ది క్రోమాటిడ్స్ అనేది మనకి మైటోసిస్ లోనే అవుతుంది. నెక్స్ట్, స్పిండల్ ఫైబర్స్ అటాచ్డ్ ది కైనెటోకోర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఎస్, ఇది కూడా మనకి మెటాఫేస్ లో, మైటోసిస్ లో అవుతుంది.
డన్. సో ఇవన్నీ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో, మూమెంట్ ఆఫ్ సెంట్రియోల్స్ టువర్డ్స్ ఆపోజిట్ పోల్స్, కాయిలింగ్ అండ్ కండెన్సేషన్ ఆఫ్ క్రోమాటిడ్స్, స్పిండల్ ఫైబర్స్ అటాచ్మెంట్ టు ది కైనెటోకోర్స్, ఇవన్నీ మనకి మైటోసిస్ లో అవుతాయి, మియోసిస్ లో కూడా అవుతాయి. క్వశ్చన్ ఏం అడిగినారు, ఏవైతే ఫేసెస్, ఏవైతే ఫాలోయింగ్ ఈవెంట్స్ మనకి మైటోసిస్ లో అవ్వదు అంటే దట్ ఈస్ పేరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. డన్. నెక్స్ట్ క్వశ్చన్. Yeah. Select the incorrect statement with reference to mitosis. Again, question from the NEET 2022, phase 1. Spindle fibers attached to centromere of chromosomes. Chromosomes decondense at telophase. Splitting of centromere occurs at anaphase. All the chromosomes lies at the equator at metaphase. డన్. సో డి ఆప్షన్ చూస్తే ఆల్ ది క్రోమోజోమ్స్ ఈక్వేటర్ లో అంటే మెటాఫేజ్ ప్లేట్ దగ్గర ఉంటుంది. డి ఆప్షన్ కరెక్టే. స్ప్లిట్టింగ్ ఆఫ్ సెంట్రోమియర్ అకర్స్ ఎట్ అనాఫేజ్. ఎస్, సెంట్రోమియర్ స్ప్లిట్టింగ్ అండ్ స్ప్లిట్ అయిన సిస్టర్ క్రోమాటిడ్స్ కాస్త ఆపోజిట్ పోల్స్ కి రీచ్ అవ్వడం కూడా మనకి అనాఫేజ్ లోనే అవుతుంది. క్రోమోజోమ్స్ డీకండెన్స్ ఎట్ టెలోఫేజ్. ఎస్, డీకండెన్స్ టెలోఫేజ్ లో అవుతుంది, కండెన్స్ మెటాఫేజ్ లో అవుతుంది. ఈ పాయింట్ కూడా కరెక్టే. స్పిండల్ ఫైబర్స్ అటాచ్ టు ది సెంట్రోమియర్ ఆఫ్ chromosomes. So spindle fibers attached to the kinetochore of the chromosomes. So this is the wrong answer. Spindle fibers ఎక్కడ అటాచ్ అవుతుంది, కైనెటోకోర్. కైనెటోకోర్ ఎక్కడ ఉంటుంది అంటే ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ సెంట్రోమియర్. సో డోంట్ కన్ఫ్యూజ్ ది టర్మ్స్. కైనెటోకోర్ ఇస్ డిఫరెంట్, సెంట్రోమియర్ ఇస్ డిఫరెంట్. స్పిండల్ ఫైబర్స్ మాత్రం మనకి కైనెటోకోర్ లోనే అటాచ్ అవుతుంది. డన్. నెక్స్ట్ క్వశ్చన్. So there is a small content అన్నమాట. సో బేస్డ్ ఆన్ ది లొకేషన్ ఆఫ్ ది సెంట్రోమియర్, సెంట్రోమియర్ యొక్క లొకేషన్ ని బట్టి క్రోమోజోమ్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ గా డివైడ్ అయినాయి. సో ఇఫ్ యూ సీ మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, అక్రోసెంట్రిక్ అండ్ టీలోసెంట్రిక్. ఒకవేళ ఇవి అనేటివి టూ సిస్టర్ క్రోమాటిడ్స్ అన్నమాట. సో ఫర్ యువర్ ఐడియా దిస్ టూ ఆర్ సిస్టర్ క్రోమాటిడ్స్. ఒకవేళ ఈ సెంట్రోమియర్ ఎగ్జాక్ట్ మిడిల్ లో ఉంటే, డివైడింగ్ ది సిస్టర్ క్రోమాటిడ్స్ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్, దాన్ని మనం మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అని అంటాం. డన్. సెంటర్ లో ఉంటే ఆ క్రోమోజోమ్స్ మెటాసెంట్రిక్. ఒకవేళ ఈ సెంటర్ లో ఉండే ఈ సెంట్రోమియర్ కాస్త కొంచెం యాంటీరియర్ పార్ట్, డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ పొజిషన్ లో ఉంటే ఆ కైండ్ ఆఫ్ క్రోమోజోమ్స్ ని మనం సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ అని అంటాం. అక్రోసెంట్రిక్ అంటే టువర్డ్స్ ది ఎండ్, కంప్లీట్ ఎండ్ కాదు, ఎండ్ కి కొంచెం దగ్గరలో ఉంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అక్రోసెంట్రిక్. టీలోసెంట్రిక్ అంటే కంప్లీట్ ఎండ్ అన్నమాట, ఇంకా దానికి పైన ఎట్లాంటి పార్ట్ ఆఫ్ సిస్టర్ క్రోమాటిడ్ కూడా మనకు కనిపించదు, దాన్ని మనం టీలోసెంట్రిక్ అంటాం. మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, అక్రోసెంట్రిక్ అండ్ టీలోసెంట్రిక్. సెంటర్ లో ఉంటే మెటాసెంట్రిక్, సెంటర్ కి కొంచెం దూరంలో ఉంటే సబ్మెటాసెంట్రిక్, టర్మినల్ పార్ట్ కి కొంచెం కింద ఉంటే అక్రోసెంట్రిక్, ఎట్ ది ఎండ్ లో ఉంటే దాన్ని మనం టీలోసెంట్రిక్ అంటాం. సో ఈ కంటెంట్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ ఉంది, విల్ గో త్రూ దట్ క్వశ్చన్. డన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనకి నీట్ 2022లో అడిగారు డ్యూరింగ్ ది ఫేజ్ 1 అగైన్. సో లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 మ్యాచ్ చేసి మనం చెప్పాలి. ఫస్ట్ ఇస్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్. సో మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ ఏం చెప్పాము, సెంట్రోమియర్ అనేది మిడిల్ పార్ట్ లో ఉండి ఆ ఈక్వల్ ఆర్మ్స్, ఏవైతే సిస్టర్ క్రోమాటిడ్స్ ఆర్మ్స్ ఉంటాయో అవి ఈక్వల్ గా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, థర్డ్ దాంట్లో ఉంది చూడండి. మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ ఇస్ నథింగ్ బట్ ది centromere is in the middle, forming two equal arms of the chromosome. Done. A is 3. Next. మెటాసెంట్రిక్ తర్వాత అక్రోసెంట్రిక్. సో అక్రోసెంట్రిక్ ఏం చెప్పాము మనము, సెంట్రోమియర్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ టర్మినల్ ఎండ్ లో కాకుండా టర్మినల్ కి కొంచెం కింద, కొంచెం కింద ఉంటుంది అని చెప్పాం. సో ఒకటేమో ఎక్స్ట్రీమ్ లాంగ్ ఆర్మ్ ఉంటుంది, ఒకటేమో కొంచెం షార్ట్ ఆర్మ్ కనిపిస్తుంది మనకి. ఆప్షన్స్ లో చూస్తే ఫస్ట్ ఆప్షన్ చూడండి, సెంట్రోమియర్ situated close to the end, forming one extremely short, one very long arms. Done. Sorry. So let's take it again. Yeah. Option A should be 3. Option acrocentric should be 1. అంటే centromere situated close to the end, forming one extremely short, one extremely long arms. సబ్మెటాసెంట్రిక్ అంటే ఏం చెప్పాం, సెకండ్ టైప్ ఏం చెప్పాం, సెంట్రోమియర్ అనేది మిడిల్ పార్ట్ లో కొంచెం దూరంలో ఉంటుంది, సో దట్
వన్ ఆర్మ్ అనేది కొంచెం లాంగ్గా, వన్ ఆర్మ్ అనేది కొంచెం వెరీ మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది ఈ ఆర్మ్స్లో. సో ఆప్షన్ 4 చూడండి, సబ్మెటాసెంట్రిక్. Centromere slightly away from the middle, forming one shorter, one longer arm. Very minute difference మాత్రమే ఉంటుంది. టీలోసెంట్రిక్ ఏం చెప్పాం, సెంట్రోమియర్ ఇస్ టువర్డ్స్ ఎండ్, అంటే మనకి ఒకటే ఆర్మ్ మాత్రమే కనిపిస్తుంది, ఒకటే ఆర్మ్స్ మాత్రం కనిపిస్తాయి. లాంగ్ షార్ట్ అనేటివి ఏముండవు, బికాస్ సెంట్రోమియర్ అనేది కంప్లీట్ టర్మినల్ ఎండ్ లో ఉంది. సో ఆప్షన్ ఇస్ 2. సో డి ఇస్ 2. సో ద ఆన్సర్ షుడ్ బి 3, 1, రైట్. 3 ఉండాలి, 1 ఉండాలి, 4 ఉండాలి, 2 ఉండాలి. 3, 1, yeah, this option A, straight option is A. A is 3, B is 1, C is 4, D is 2. Done. Coming to the next question. With respect to metaphase, which of the following statement is incorrect? So metaphase గురించి ఏవైతే స్టేట్మెంట్స్ తప్పు అని అడుగుతున్నారు. So this question is from NEET 2022 phase 2. Chromosomes lie at the equator of the cell. ఎస్, మెటాఫేజ్ లోనే మనకి క్రోమోజోమ్స్ అన్నిటివన్నీ మెటాఫేజ్ ప్లేట్ ఆర్ ఈక్విటేషనల్ ప్లేట్ లో వచ్చి అరేంజ్ అయి ఉంటాయి. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. కంప్లీట్ డిసింటిగ్రేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎన్వలప్ టేక్స్ ప్లేస్. ఎస్, ప్రోఫేజ్ లో స్టార్ట్ అవుతుంది, మెటాఫేజ్ లో కంప్లీట్ డిసింటిగ్రేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎన్వలప్ అనేది అవుతుంది. క్రోమోజోమ్స్ ఆర్ హైలీ కండెన్స్డ్. ఎస్, క్రోమోజోమ్స్ అనేటివి హైలీ కండెన్స్డ్. క్లియర్లీ మార్ఫాలజీ అనేది మనము మెటాఫేజ్ లో చూస్తాం. Metaphase chromosomes are made up of 4 sister chromatids held together by centromere. The option D is wrong. ఎందుకు? సో మెటాఫేజ్ క్రోమోజోమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ 2 sister chromatids held together by 1 centromere. 4 sister chromatids కాదు, 2 sister chromatids. ఒక క్రోమోజోమ్ ఏదైతే మనకి ఎస్ ఫేజ్ లో డూప్లికేట్ అవుతుందో, లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ 2 sister chromatids, ఇవి రెండు కూడా మనకి ఒకటే సెంట్రోమియర్ తో అటాచ్ అయి ఉంటుంది. అనాఫేజ్ లో ఈ సెంట్రోమియర్ అనేది డూప్లికేట్ అవుతుంది. సో ఏదైతే ఆప్షన్ 4 ఆర్ ఆప్షన్ డి ఉందో దట్ ఈస్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, బికాస్ మెటాఫేజ్ క్రోమోజోమ్స్ విల్ బి హ్యావింగ్ ఓన్లీ 2 sister chromatids in the mitosis of metaphase. Done. Next question. The fruit fly has 8 chromosomes diploid state anamata in each cell. So during the interphase of mitosis, if the number of chromosomes at G1 phase is 8, what would be the number of chromosomes at S phase? NEET 2021 question. Very easy, simple logic. So interphase video మీరు ఎవరైనా చూడకపోతే go through that previous video called interphase. So interphase లో S phase లో మనం ఏం చెప్పాం, వాట్ ఎవర్ ది కంటెంట్ ఆఫ్ డిఎన్ఏ, క్రోమోజోమ్స్ లో ఉన్న డిఎన్ఏ అంతా కూడా మనకి ఎస్ ఫేస్ లో డూప్లికేట్ అవుతుంది. సో క్రోమోజోమ్ జీవన్ ఫేస్ లో ఉన్న డిఎన్ఏ కంటెంట్ కాస్త ఎస్ ఫేస్ లో డూప్లికేట్ అవుతుంది. అంటే ఒకవేళ జీవన్ ఫేస్ లో 2C ఉందనుకోండి డిఎన్ఏ కంటెంట్, ఎస్ ఫేస్ లో 4C అవుతుంది. బట్ క్రోమోజోమ్స్ అనేటివి సేమ్ ఉంటాయి, క్రోమోజోమ్స్ అనేటివి సపరేట్ అవ్వవు, డిఎన్ఏ కంటెంట్ మాత్రమే డూప్లికేట్ అవుతుంది. దీని ఆన్సర్ ఏమై ఉండాలి, జీవన్ ఫేస్ లో ఎన్ని క్రోమోజోమ్స్ అయితే ఉన్నాయో ఎస్ ఫేస్ లో కూడా అన్ని క్రోమోజోమ్సే ఉంటాయి. సో వాట్ ఎవర్ ది నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ జీవన్ ఫేస్, ద సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ విల్ బి ఇన్ ది ఎస్ ఫేస్, because the genetic material, that is DNA, has been duplicated but not the chromosomes, as chromosomes will get separated only in the అనాఫేస్. అనాఫేస్ లో మాత్రమే అవి సెంట్రోమియర్ డివైడ్ అయిన తర్వాత మాత్రమే సపరేట్ అవుతాయి. అప్పటిదాకా ఆల్ ద సిస్టర్ క్రోమాటిడ్స్ ఆర్ టుగెదర్ with the single centromere. So the answer for this question is option C. G1 లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో ఎస్ లో కూడా అన్ని క్రోమోజోమ్సే ఉంటాయి. క్రోమోజోమ్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వవు అన్నమాట. Next question. Spindle fibers attach onto NEET 2018 phase 1 centromere of chromosome, kinetosome of chromosome, telomere of chromosome, kinetochore of chromosome. B and D లో కన్ఫ్యూజ్ అవ్వకుండా the answer is D. So spindle fibers attach onto the kinetochore of the organism, not kinetosome of the organism. Next question. Which of the following options gives the correct sequence of events during mitosis? So this question was asked in NEET
2017. So coming to the options: condensation, nuclear membrane disassemblance, arrangement at the equator, centromere division, segregation, telophase. Looks like correct. Say option B చూద్దాం. Condensation, crossing over, nuclear membrane disassemble, segregation and telophase. So crossing over దగ్గరే this option is wrong. ఎందుకు? Let's go. So ఎందుకు? Because crossing over won't be occurring in the mitosis. So this option is straight wrong. Option C, condensation, arrangement at equator, centromere division, segregation, telophase. Even this looks correct. Let's see option D, condensation, nuclear membrane disassemble, crossing over, segregation. Again, crossing over won't be occurring in the mitosis. So crossing over is a process which is been occurring in the meiosis, not in the mitosis. So option A and B లో C and లో difference ఏంటి అంటే condensation, nuclear and so if you see option A and option C, both are same, but arrangement at the equator, న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిసెసిబుల్ అనేది ఒక టాపిక్ మాత్రం లేదు. ఇఫ్ యూ సీ కండెన్సేషన్ ఉంది, ఫస్ట్ అదే ఉంది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిసెసిబుల్ అనేది ఇక్కడ లేదు. అరేంజ్మెంట్ అట్ ది ఈక్వేటర్ ఉంది, సెంట్రోమియర్ డివిజన్ ఉంది, సెగ్రిగేషన్ ఉంది, టిలోఫేస్ ఉంది. సో యూ కెన్ చూస్ ఆప్షన్ ఏ బికాస్ కండెన్సేషన్ అనేది మనకి ప్రోఫేస్ లో అవుతుంది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిసెసెంబ్లీ అనేది ప్రోఫేస్ లో స్టార్ట్ అయ్యి మెటాఫేస్ లో ఎండ్ అవుతుంది. అరేంజ్మెంట్ అట్ ది ఈక్వేటర్ మెటాఫేస్ లో అవుతుంది. సెంట్రోమియర్ డివిజన్ అనాఫేస్ లో అవుతుంది. Segregation అనేది segregation is the last phase at the telophase. Then so option A is correct. Option C would be correct. బట్ ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిసెసిబిలిటీ కూడా మెటాఫేస్ ఒక ఈవెంటే. సో దిస్ ఇస్ కరెక్ట్. డన్. Let's go to next question. Which of the following is not a characteristic feature during mitosis in somatic cells? Chromosome movement, synapses, spindle fibers, disappearance of nucleolus. So chromosome movement will be occurring, spindle fibers form అవుతాయి, nucleolus అనేది disappear అవుతుంది prophase లో. సో synapses, pairing of homologous chromosomes అనే ఒక ప్రాసెస్ అనేది మనకి మైటాసిస్ లో అవ్వదు. సో దిస్ ఇస్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. డన్. So these are the questions of previous topics. Hope you liked the video. Thank you.